హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మేమైతే ఇలా 21 రకాలు చేస్తాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. ఈజీగా 5 మినిట్స్లో అయిపోయేట్టు. ముందుగా ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చలో చూద్దాం పదండి. గుమ్మడికాయ, పొట్లకాయ, సోరకాయ, బీన్స్, చిక్కుడుకాయ, క్యారెట్, ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ని ముందుగా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని అటు ఇటు కలుపుకున్న తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నవి దాంట్లో వేసి అన్ని రకాల వెజిటేబుల్స్ని ఆలుగడ్డలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యాప్సికము, గోపి పువ్వు, గోపిగడ్డ, గుమ్మడికాయ, పొట్లకాయ, బెండకాయ, సోరకాయ, ఇలా 21 ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు ఇవి కూడా వేసేసి కలుపుకో. టమాటాలు కూడా వేసిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారము, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, దానికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ అంత కారము వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత ధనియాల పొడిని కూడా వేసేయాలి. వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది, తింటుంటే కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి నచ్చుతుందో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత తీస్తే రెడీ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.